సత్యమును తెలిసిన నీవు సత్యము నుండి తొలగిపోతున్న నీ ఇంటి వారిని, సత్యము నుండి తొలగిపోతున్న నీ ఇరుగు పొరుగు వారిని, సత్యము నుండి తొలగిపోతున్న మన బంధువులను ఎక్కడికి చేర్చాలి? మారు మనస్సులోనికి చేర్చాలి, దేవుని మందిరంలోనికి చేర్చాలి. నేను వస్తున్నానులే, నేను బలలో చేతులు వేస్తున్నానులే, నేను పరిచయం చేస్తున్నానులే, నేను కానుకలు ఇస్తున్నానులే, లేకపోతే నేను అయ్యగారికి లోబడుతున్నానులే అంటే సరిపోదు. మన కొరికే దేవుడు ఒకవేళ చూస్తే వెంటనే వచ్చేసాడు, కానీ మన కొరకే కాదు, మనతో పాటు మన కుటుంబం అంతా, మనతో పాటు మన ప్రజలందరూ, మనతో పాటు ప్రతి మానవుడు నశించిపోకుండా మారు మనసు పొందాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విన్న వాక్యాన్ని మందిరం నుండి మర్చిపోయి ఇంటికి వెళ్ళి మరలా సోమవారం నుండి శనివారం దాకా నీ సొంత పనులు, ఆత్మల విషయమై భారం లేదు మనకి. ఒక గవర్నమెంట్ వారి ఆ మార్గాల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు డేంజర్ జోన్ అనేటువంటి బోర్డు పెడుతున్నాడు. మరి నీ ఇంటిలో, నీ కళ్ళ ఎదుటే, నీ ఇంటిలో, నీ కళ్ళ ఎదుటే, నీ ఇంట్లో, నీ కళ్ళ ఎదుటే నరకానికి సిద్ధంగా ఉంటున్నటువంటి బిడ్డలను, మందిరానికి దూరం అయిపోతున్నటువంటి భర్తలు, మందిరానికి దూరం అయిపోతున్నటువంటి తల్లిదండ్రులను, మందిరానికి దూరం అయిపోతున్నటువంటి మన బంధువులను సత్యము తెలిసిన నీవు ప్రకటిస్తున్నావా? సోమవారం మొదలుకొని శనివారం దాకా నీ సొంత పనులు, నీ కుటుంబ పోషణ కొరకే ప్రయాసపడుతున్నావా? దేవుని చిత్తం ఏంటి అని అంటే అందరూ మారు మనసు పొందాక నేను వస్తా అంటున్నాడు. ఏం చేస్తున్నావు సంఘంలో? ఏంటి నీ పాత్ర? వచ్చి కూర్చొని వెళ్ళిపోవడమేనా? సత్యమును తెలిసిన నీవు 4 మొక్కలు నశించిపోతున్న వారికి చెప్పడానికి కాదా? మందిరానికి నడిపించడానికి కాదా? ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ 744, 3వ వాక్యాన్ని చదువుకుందాం. బుద్ధిమంతులైతే, ఒక మాట 2వ వచనం కూడా చదవనమ్మా. సమాజంలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరట నిత్య జీవమును అనుభవించుటకు అనగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకు, మరి కొందరు నిందల పోలగుటకు అనగా నరకానికి పాత్రులగుటకు, హేయులగుటకు మేలుకొందురు. సో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించారు. ఒక మాట మనం పోయిన వారమే అనుకున్నాం, సూర్యచంద్రుల గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు పోయిన వారమేనా? సూర్యచంద్రులు అక్కడ లేదు మాట్లాడుతున్నాం. పోయిన వారమేనా? మిమ్మల్ని అడగటం కన్నా నేను గుర్తు తెచ్చుకోవడం. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశించెదరు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం ఆడు మనం ధ్యానం చేసుకున్నాం. జాగ్రత్తగా వినండి. ప్రకాశించడము అనంటే సత్యాన్ని తెలుసుకున్న మనం నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను ఏం చేయాలంట? అనేకులను ఏం చేయాలంట? అసలు ఒక మాట చెప్తాను వినండి. వెలుగంటేనే ఏంటి? చీకటిని మార్గంలోని మార్గాన్ని చూపడం. కరెంటు పోయిందండి, కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తావు నువ్వు? చెప్పరండి, కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తావు? అన్నం పెట్టుకోవడానికి పోతావు, కింద తర్వాత తగిలి కింద పడి మూతు పళ్ళు రాలకుండా ఏం చేస్తాం? మనం దారి కనపడాలి, కిచెన్ లోకి వెళ్ళాలి అని ఏం చేస్తాం? కొవ్వొత్తి వెలిగిస్తాం. ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే కరెక్ట్ గా తిన్నగా మనం అన్నం పెట్టుకొని రావడానికి ఏం చూపించింది? అది దారి చూపించింది. ఇప్పుడు నువ్వు అబ్బో బాగానే ఉంది, నేను పరలోకంలో ప్రకాశించాలని బాగానే తహతహలాడుతున్నావు, కానీ ప్రకాశించడం అంటే దాని అర్థం ఏంటి?
నీతో పాటు చీకటిలో ఉండి మార్గము తెలియని వారిని అనేకులను ఏం చేయాలంట? మార్గాన్ని చూపేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇంకొంచెం గట్టి చేద్దామా? అది అసలు సత్యం. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే, నిజంగా నువ్వు ప్రకాశించే జ్యోతి అయితే, నిజంగా పరలోక పట్టణములో ఎదిగే ఒక సూర్య కాంతి వలె నువ్వు ప్రకాశించే ఒక మనిషి, ఒక నీతిమంతురాలు, నీతిమంతుడు అయితే భూమి మీదట మనతో పాటు అనేకులను ఏం చేస్తాం? వెలిగిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని వెలిగించారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరైనా శపింపబడిన వంశములో పుట్టిన ఒక స్త్రీ. ఘోర పాపం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5 భర్తలు. ఎంతమంది? ఘోర పాపం. వెలివేయబడిన తెగ. అంటే ఒక మాటలో చెప్పాలంటే పక్షవాతము, లేక పూర్వకాలం, ఇప్పుడు పక్షవాతం వచ్చిన వారిని ఊరి వెలుపల ఉంచేవారు. ఊరిలోనికి రానిచ్చేవారు కాదు, నీళ్లు త్రాగనిచ్చేవారు కాదు, సరుకులు కొనుక్కునేలా మార్గాన్ని చూపేవారు కాదు. ఒక దశలో ఉండాలి వాళ్ళు, ఒక స్థానంలో ఉండాలి. ఒక సత్రం కట్టేవాళ్ళు ఆ సత్రంలోనే ఉండాలి, బయటికి రాకూడదు. కుష్ఠరోగులను, ఆ కుష్ఠరోగులను ఎలాగైతే వెలివేసి ఊరి బయట ఉంచేవాళ్ళో అలాగనే ఒక తెగ, సమరయ అనేటువంటి ఒక తెగ ఉంది. ఆ తెగ ప్రజలు కూడా ఏం చేసేవారు అంటే, యూదుల మధ్యలోనికి రాకుండా వారిని ఒక ప్రాంతానికి, లేక ఒక ఊరికి లేక ఒక జనంగా ప్రత్యేకంగా ఉంచేవారు. వారు బావిలో నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు, ప్రజల మధ్యలో, యూదుల మధ్యలోనికి రావడానికి వీల్లేదు, సమాజంలో ఉండడానికి వీల్లేదు. అలాంటి ఒక శాపభరితమైన వంశంలో పుట్టిన ఒక సమరయ స్త్రీ ఒకసారి మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు బావి దగ్గరకు వచ్చింది. యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి. చదువుకోలే, బైబిల్ జ్ఞానం తెలియదు, సత్యం తెలియదు, పాటలు పాడటం తెలియదు, బైబిల్ చదవటం తెలియదు, వాక్యం వినడం కూడా ఎక్కడ వినలే. ఏదో వాళ్ళ పెద్దల్లో లేకపోతే అప్పుడప్పుడు మెస్సేజ్ వస్తాడు అని చెప్పుకుంటుంటే విన్నది. కానీ ఒకరోజు ఆ బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి బిందె ఎత్తుకొని వచ్చింది. కొండ కాగు లేకపోతే ఒక కొండ ఎత్తుకొని వచ్చింది నీళ్ళు తోడుకోవడానికి. అప్పుడు యేసయ్య వచ్చాడు ఆమె దగ్గరికి. అమ్మా, నాకు కొంచెం దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అని అడిగితే, అయ్యా మీరు యూదుడు కదా, నేను మీకు ఏమి ఇవ్వకూడదు? నీళ్ళు ఇవ్వకూడదు, నేను ఇచ్చే నీళ్ళు మీరు ఏం చేయకూడదు? తాగకూడదు అని అంటే, దేవుడు కొన్ని మాటలు ఆమెతో మాట్లాడి ఏమన్నాడంటే, అమ్మా నీవు నేను ఇచ్చే నీళ్ళు తాగాలి అని అంటే ఏం చేయాలి? నీ పెర్మిట్ని తీసుకురా అని అంటాడు దేవుడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా నాకు పెర్మిటే లేడు అని అంటది ఆమె. అప్పుడు దేవుడు అంటాడు, నీకు పెర్మిట్ లేదన్న విషయం నాకు తెలుసు, కానీ నీకు ఎంతమంది పెర్మిట్లు ఉన్నారు? 5 పెర్మిట్లు ఉన్నారు అని చెప్పగానే ఆమెలో వెలిగింపు, ఆమెలో ఒక నక్షత్రం లాగా, ఆమెలో ఒక ప్రకాశించే తేజస్సు లాగా ఆమెలోనికి వెలుగొచ్చి ఏం చేసిందో చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుకుందాం. పేజీ నంబర్ 83. ఆ స్త్రీ తన కుండను అక్కడే బావి దగ్గర విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. నా వైపు చూడండి, ఏం చేసిందంట? ఆ కొండ అక్కడ పడేసి దేవుడు మాట్లాడిన, దేవుడు చెప్పిన సువార్త పట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోకి వెళ్ళింది. ఊర్లో ఎంతమంది ఉంటారండి? ఒక ఊరు అనాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం 500 ఓట్లు అన్నా
ఉండాలి. కనీసం ఒక 100 గడప అన్న ఉండాలి. ఏమంట తెల్లారు వినండి, ఎలా చెప్పాలండి వాక్యం, ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా చెప్పాలని అనుకుంటాం కదా మనం. ఆమెకు చదువు లేదు, పాపాత్మరాలు, ఆమెను అందరూ చేదరించుకుంటారు. అలాంటి ఆమె ఇంటింటికి, ఆ ఊరిలో ఇంటింటికి వినండి జాగ్రత్తగా, ఇంటింటికి వెళ్ళి ఊరు మొత్తం ఒక ఆయన వచ్చాడు. నా బయోడేటా మొత్తం చెప్పేశాడు. నేనేం చేశానో, నాకు ఎంతమంది భర్తలు, వారు ఎక్కడున్నారో, ఏం చేశారో, నేను ఎలా బ్రతికానో, నేను ఎంత ఘోర పాపాత్మరానో ఆయన అన్ని చెప్పేశాడు. రండి చూద్దరు కానీ ఆయనే ఒకవేళ మెస్సయ్య అనుకుంటా, ఒకవేళ ఆయన క్రీస్తు అనుకుంటా, ఆయన క్రీస్తు కాడా అని చెప్పి ఊరు మొత్తం ఏం చేసేసింది, సువార్త చెప్పింది. దేవునికి స్తోత్రం చేద్దామా, అందరం గట్టి చేద్దామా, రెండు చేతులు గట్టి ఎత్తి చెబుదామా. చదువు సంధ్యాలు అని వెలివేయబడిన శాపభరితమైన కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీయే ఊరు మొత్తానికి ఏం చెప్పేసింది, సువార్త చెప్పింది. నీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, అనేకుల మధ్యలోనికి వెళతాం, కుటుంబంలో ఉంటాం, కానీ మనం ఏం చేయం, ఒక్కరికి కూడా స్వార్థ చెప్పం. చదవడానికి ఎంత వచ్చు, వారు ఊరిలో నుండి ఏం చేశారు, అదండి పాపి మాట ఎలా అంటారు ఈజీగా, నువ్వేదా నాకు చెప్పేది, నీ బతికేదో నాకు తెలియదా అంటారా అంటారు. మా వీడు చూడు, నువ్వేదా నాకు చెప్పేది, బతికేదో నాకు తెలియదా, ఏంటి నువ్వు చెప్తే వినాలా, ఎంతమంది అన్నారు పాపం. కానీ అందరినీ ఒప్పించేసింది. ఊరిలో ఉన్న వారంతా ఏం చేస్తున్నారంట, వైద్యవేదిక ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టేసి ఆయన చూద్దాం రండి, ఆయన వాక్యాలు విందాం రండి, ఆయనతో మాట్లాడదాం రండి అని చెప్పి ఊరినే మార్చేసింది ఒక పాపాత్మురాలైన సమరయ స్త్రీ. మరి నీవు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దేవుని మందిరానికి రాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని వాక్యాలు విన్నావు, ఒక్కరికైనా ఊరు మొత్తం కాదు, కనీసం నీ ఇంటి వారికైనా సత్యాన్ని చెబుతున్నావా? రెండమ్మ, నా మందిరంలో అయ్యగారు బాగా ప్రార్థన చేస్తారు, సంఘం బాగా ప్రార్థన చేసింది, మేమందరం చేతులెత్తి ప్రార్థన చేస్తాం, నీకు మేలు కలిగింది, మీ నిందల అవమానాలు పోతాయి, మీ శ్రమలు పోతాయి, మీ కష్టం, మీ ఇరుకులు ఇబ్బందులు పోతాయని చెప్తున్నావా? మందిరంలో వాక్యం, స్వచ్ఛమైన వాక్యం చెప్తారు అయ్యగారు, మొహమాటం లేకుండా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. రండి వాక్యం ఎదురుగానే. మీరు ఏ గుడికి వెళ్ళట్లేదా, మీకు మందిరంలో సరిగా వాక్యం నడిపింపలేదా, రండి ఒకసారి ఎదురుగానే. సత్యములు నడుతున్నారు, రండి, మమ్మల్ని రాకడ సందేశాలు చెప్పి పరలోకానికి సిద్ధపరుస్తున్నారు, మీరు కూడా రండి అని చెప్తున్నావా? నాయన మీ భర్తతో, నానా అయ్యా యజమానుడా, మనం క్షేమంగా ఉంటున్నాము అంటే దేవుని కాపుదలే కదా, ఒక ఆదివారం 2 గంటలుండి తర్వాత ఎందుకంటే అని చెప్తున్నావా? ఒక సమరయ స్త్రీయే ఊరికి సువార్త చెప్పేసి, సాక్ష్యం చెప్పేసి ఊరందరిని మార్చేసింది. జ్యోతి రావేంటి, మనము మన నశించిపోతున్న వారు చాలా మంది